శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. మనం క్రిందటి భాగంలో ఆ బ్రాహ్మణుడు రుద్రాధ్యాయంలో శివుణ్ణి ఎలా ప్రార్థించాడు అని చెప్పుకున్నాం. రుద్రాధ్యాయం ప్రకారంగా ధ్యానం చేసి ఇంకా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేస్తున్నాడు నమక చమకాలు పెట్టి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమ అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని చక్కగా రుద్రాధ్యాయ ప్రకారంగా శివుడికి అభిషేకము అలాగే యజ్ఞము కూడా చేశాడు ప్రదోష సమయంలో. అలా చేసిన తర్వాత కొంతకాలానికి అతనికి ఒక కొడుకు పుట్టాడు. చక్కగా ఆ పిల్లవాడికి 12వ రోజున పుట్టిన తర్వాత దేవదత్తుడు అని పేరు పెట్టాడు. ఆ దేవదత్తుడికి కొంతకాలం గడిచిన తర్వాత చెవులు కుట్టించడము, ఉపనయనం చేయడము, వేద విద్యలు నేర్పించడము చేసి కొంత వయసు వచ్చిన తర్వాత ఒక చక్కనైనటువంటి అమ్మాయిని వెతికి వివాహం చేశారు ఆ బ్రాహ్మణుడు. సరే, ఆ వివాహానంతరము కూడా ఆయన ఇంకా వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. అలాగే కొంతకాలం తీర్థయాత్రలు కూడా చేద్దామని అనుకున్నాడు. అనుకొని కొడుకును పిలిచి, నాయనా ఎవరితోటి వివాదం పెట్టుకోకు, బలవంతులతోటి గొడవకి వెళ్ళకు, పరాయి స్త్రీలని చూడకు, ఎవరికి అపకారం తలపెట్టకు అని చెప్పి, ఇంకా ఎంత కష్ట సమయంలో అయినా నీ యొక్క స్వధర్మ ఆచారం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకు అని చెప్పి కొన్ని బుద్ధులు చెప్పి కొడుక్కి ఆయన వారణాసికి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తర్వాత తండ్రి చెప్పిన ప్రకారంగా ఈ పిల్లవాడు ఉంటూ ఉన్నాడు. ఈ రోజుల పరిస్థితులను బట్టి తండ్రి గారు చెప్తే నువ్వు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ కథలు చెప్పడం కూడా ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, పెద్దవారిని ఎలా గౌరవించాలి, పెద్దల మాట చద్దన్నం మూట అని మనకి సామెత. పెరుగన్నం మూట, పెద్దవారి మాట పెరుగన్నం మూట అని అంటారు. అంచేత పెద్దవారి మాటని అనుసరించడం చాలా మంచిది. అనుభవజ్ఞులు కాబట్టి వారికి వారి వారి అనుభవాల ద్వారా వారు విన్నవి చూసినవి, ఎలాంటి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు వస్తాయి, ఏ మాట మాట్లాడితే కష్టం వస్తుంది, ఏ మాట మాట్లాడితే మంచి జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళకి జీవితానుభవం కాబట్టి ఆ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి చెప్తూ ఉంటారు. కనుక పెద్దవారి మాటని అనుసరించాలి అని చెప్పడం అనేది చాలా చక్కనైనటువంటి విషయం. అలాగే ఆ పిల్లవాడు కూడా దేవదత్తుడు తండ్రి చెప్పినటువంటి మాటల్ని అనుసరిస్తూనే కాలక్షేపం చేస్తున్నాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు సమిధలు దర్భలు తెచ్చుకోవడం కోసమని అడవికి వెళ్ళాడు ఆ దేవదత్తుడు. వెళ్ళిన తర్వాత ఆయన సమిధలు ఏరుకున్నాడు.
ఆ దర్భలు కూడా తీసుకున్నాడు. ఇంకా అడవిలో అలా ఉన్నాడు. ఈ ప్రకారంగా ఉండగా దేవదత్తుడు భోజమహారాజు ఈ ప్రకారంగా ఉండగా విక్రమార్క మహారాజు అడవికి వచ్చాడు. అడవికి వచ్చి అడవిలో ఉన్నటువంటి ఈ పిల్లవాడిని చూశాడు. చూసి ఆయనకి తన నగరానికి దారి తెలిసినప్పటికీ కూడా తెలియని వాడి వలె, ఏమయ్యా ఒక బ్రాహ్మణుడా నీకు నగరానికి దారి తెలుసా అని అడిగాడు. అడిగేసరికి అతను ఏమీ మాట్లాడకుండా ముందు తను వెడుతూ రాజుగారిని తన వెనక తీసుకొని ఆ నగరానికి దారి చూపించాడు. ఈ ప్రకారంగా రాజుగారు ఆ బ్రాహ్మణ కుమారుడైనటువంటి దేవదత్తుడి సహాయంతో నగరానికి వెళ్ళాడు. ఆ మర్నాడు ఈ దేవదత్తుడిని పిలిచి, అయ్యా నాకు అడవి నుంచి దారి చూపించావు, చాలా సంతోషం. నీలాంటి వాడి సహాయం నేను ఎలా మర్చిపోవాలి, నీ రుణం ఎలా తీర్చుకోవాలి నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నీ సహాయాన్ని నేను మరువలేను అని చెప్తూ ఆ రాజుగారు అతనికి కొన్ని వస్త్రాభరణాలు ఇచ్చి బంగారు నాణ్యాలు ఇచ్చి రాజాస్థానంలో ఉద్యోగంలో నియమించాడు. ఇలా ఆ దేవదత్తుడు రాజాస్థానంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా రాజుగారు ఈ పిల్లవాడు నన్ను అడవి నుంచి నగరానికి తీసుకొచ్చాడు అని చెప్తూ అతన్ని పొగుడుతూ ఉన్నాడు. ఇంతేకాకుండా వీడి రుణం నేను ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదని ప్రతిసారి ఆ రాజుగారు అంటూ ఉంటే ఈ మాట అంతా ఎప్పుడూ కూడా వింటూ ఆ దేవదత్తుడు ఈ మాట నిజమో అబద్ధమో ఈ రాజుగారు చెప్పేది కాబట్టి ఇతన్ని ఎల్లైనా ఒకసారి పరీక్ష చేద్దాము, పైన ముఖప్రీతి మాటలు మాట్లాడుతున్నాడేమో, రాజు మనసు అనేక రకాలు ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి ఆలోచించి అతను ఒక ఉపాయం పన్నాడు. ఆ దేవదత్తుడు ఒకరోజు రాజుగారు కొడుకుని తీసుకెళ్ళిపోయి, అంటే అపహరించి తన ఇంట్లో దాచిపెట్టాడు. ఆ పిల్లవాడి చెవి పోగు ఒకటి తీసి తన భటుడికిచ్చి, ఇది అమ్మేసి నువ్వు డబ్బు పట్టరా అని చెప్పి పంపించాడు ఆ దేవదత్తుడు. సరే, ఈ లోపల రాజమందిరంలో కలకలం బయలుదేరింది. రాజకుమారుడు కనపడట్లేదు అని అందరూ కూడా కంగారు పడుతున్నారు. కంగారు పడుతూ ఉంటే ఎవరు అలా కంగారు పడుతూ వాళ్ళు ఆ పిల్లవాడిని వెతకడానికని పంపించారు. సరే, ఆ భటులు ఆ రాజ్యంలో ఆ నగరంలో ప్రతి చోట వెతుకుతూ ఉండగా ఒక చోట దేవదత్తుని సేవకుడు ఈ చెవి పోగుతోటి కనపడ్డాడు. అంటే చెవి పోగు అమ్మడానికని సిద్ధమై కనపడ్డాడు రాజభట్లకి. కనపడేసరికి వెంటనే వాడిని పట్టుకుని తీసుకెళ్ళి రాజాస్థానంలో అప్పచెప్పారు. రాజుగారు వెంటనే అడిగాడనమాట, ఒరేయ్ నీకు ఈ పోగు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఏమోనండి నాకు తెలియదు, దేవదత్తుడు ఇది అమ్మి డబ్బులు పట్టరమ్మన్నాడు, అందుకని చెప్పి నేను పట్టుకొచ్చాను అన్నాడు. సరే, దేవదత్తుడిని పిలిపించారు. ఏమయ్యా నీకు ఈ పోగు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకోటి నీ దగ్గర ఉందా అని అడుగుతాడు రాజు. అయ్యేసరికి దేవదత్తుడు, స్వామి నేనే నీ పిల్లవాడిని ఎత్తుకుపోయి చంపేసి
ఒక పోగు అమ్ముకొని తినేశాను డబ్బులు లేని కారణంగా, ఇంకో పోగు ఇప్పుడు అమ్మడానికని పంపించాను. నా పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నన్ను ఇలా చేసింది. నువ్వు ఎలా శిక్షించాలనుకుంటే నన్ను ఆ విధంగా శిక్షించవచ్చు అని చెప్పి తల కింద వేసుకొని, అంటే తల వాల్చుకొని నించున్నాడు. అయ్యేసరికి ఆ రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది. ఆ ఒక్క కొడుకు కూడా చంపబడ్డాడు అని బాధపడ్డాడు. కానీ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ దేవదత్తుని బాగా తిట్టారు. వీడు బాలఘాతకుడు, పిల్లాన్ని చంపేశాడు, ఇంతేకాకుండా బంగారం కూడా దొంగిలించాడు, వీడిని శూలం పెట్టి పొడిచి చంపేయండి, తల తీసేయండి అనేవాళ్ళు కొందరు. ఇంకా కొంతమంది వీడిని నువ్వు గింజలంత ప్రమాణంలో ముక్కలు ముక్కలు చేసేసి గ్రద్దలకి వేసేయండి ఆహారంగా అనేవాళ్ళు కొందరు. ఈ పాపిష్టివాడు, వీడు బతకడానికే వీల్లేదు, వీడిని నమ్ముకున్నారు మీరు అనేవాళ్ళు కొందరు. ఈ ప్రకారంగా ఆ సభలో అందరూ తలొక మాట మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ రాజు అదంతా విన్నాడు. విని ఒకటే అన్నాడు, నేను వీడిని ఏమీ చెయ్యను. ఎందుకంటే ఆ రోజు నన్ను అడవి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఇది చాలా కృతజ్ఞత నేను తెలపవలసిన సమయం. నా కర్మని బట్టి నా కొడుకు చచ్చిపోయాడు, వాడికి ఆయుష్ లేదేమో అందుకని చచ్చిపోయాడు. అంతే తప్ప వీడు చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను అని చెప్తూ రాజు అతని భయాన్ని పోగొట్టాడు. ఇంతలో సభలో ఉన్న వాళ్ళల్లో ఒకడు అన్నాడనమాట, ఉత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళ చేసినటువంటి సేవ మర్చిపోకుండా ఉంటారు, కృతజ్ఞతతో ఉంటారు. అలాగే చిన్న వయసులో ఈ కొబ్బరి చెట్టుకి నీళ్లు పోసినట్లయితే, చిన్న వయసులో కొబ్బరి మొక్కకి నీళ్లు పోస్తే అది ఎదిగిన తర్వాత తల మీద ఎంతో భారాన్ని పెట్టుకుని జీవితకాలం అంతా కూడా అందరికీ కూడా మధురమైనటువంటి నీటితో కూడిన కొబ్బరిని ఇస్తుంది. అలాగే ఉత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళకి చేసినటువంటి సహాయాన్ని మర్చిపోలేరు, అలాంటి వాడే మన మహారాజు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ప్రకారంగా చెప్పగా ఆ రాజు కూడా అతన్ని భయాన్నించి విముక్తుని చేసి దేవదత్తుని, అయ్యా వీళ్ళు చెప్పినటువంటి శిక్షలు నేను ఏమీ వెయ్యను, నువ్వు భయం లేకుండా ఉండు, నువ్వు చేసిన సహాయం నాకు చాలా గొప్పది అని చెప్పి అతనికి వస్త్రాలు, ఆభరణాలు, బంగారు నాణ్యాలు ఇచ్చి సన్మానించి, నువ్వు యథాప్రకారంగా నువ్వు ఉండు, నీకే విధమైన భయము లేదు అని చెప్పి పంపించాడు. అలా పంపించేసరికి వెంటనే ఆ దేవదత్తుడు రాజుగారి కొడుకుని తీసుకొని చక్కగా మళ్ళీ ఆస్థానానికి వచ్చాడు. వచ్చి, రాజా ఇదిగో నీ కుమారుడు, నువ్వు ప్రతిసారి కూడా దేవదత్తుడు చేసిన సహాయాన్ని మర్చిపోలేను, ఈ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి ప్రతిసారి మీరు అంటూ ఉంటే ఇది నిజమో అబద్ధమో నాకు తెలియట్లేదు, అందుకని చెప్పి మిమ్మల్ని పరీక్షించడం కోసం అని చెప్పి నేను ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి దాచాను, అంతే తప్ప ఈ పిల్లవాడిని చంపలేదు అని చెప్పి చెప్తాడు. అంచేత ఈ ప్రకారంగా ఆ రాజుగారి కొడుకుని తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పి ఆ దేవదత్తుడు రాజుగారి మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు. ఆ రాజుగారు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ ప్రకారంగా ఆ రాజకుమారుడు రాజుగారి దగ్గరికి చేర్చబడ్డాడు. ఇలాంటి ఔదార్యం నీకు ఉన్నట్టయితే
నువ్వు ఈ సింహాసనం మీద ఎక్కగలవు, లేకపోతే నువ్వు సింహాసనం మీద ఎక్కలేవు అని చెప్పి ఆ సారభంజిక భోజరాజుని అడ్డగించిందనమాట. వెంటనే ఆ భోజరాజు, ఇటువంటి గొప్ప పద్ధతులు నా దగ్గర లేవు, ఇంత ఔదార్యం లేదు అని చెప్పి ఆయన మళ్ళీ ఆ రోజుకి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇలా విక్రమార్క మహారాజు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఆయన ఆస్థానానికి ఒక రత్నవర్తకుడు వచ్చాడు. వచ్చి ఒక రత్నాన్ని రాజుగారి చేతిలో పెట్టాడు, బహుమానంగా ఇచ్చాడు. రాజుల దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి, వృద్ధుల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ రత్నవర్తకుడు ఒక అమూల్యమైనటువంటి రత్నాన్ని రాజుగారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాజుగారు తీసుకొని రత్న పరీక్షకుడిని పిలిచాడు. ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కుంటే ఈ వస్తువు గొప్పతనం ఏమిటి అనేది, బంగారమే కొనుక్కున్నాం అనుకోండి, బంగారాన్ని మనం ధర్మకాంటకి వేసి చూసి బంగారం శాతం ఎంత ఉంది, దీనిలో ఇంకా మిగిలినటువంటి కలుషితమైనటువంటి విషయం లేదా రాగి మిగిలినటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఎంత పర్సెంట్ ఉంది అని మనం పరీక్ష చేస్తామో, అలాగే ఆ రత్నం కూడా ఎన్ని క్యారెట్లు ఉంది, ఎంత శ్రేష్టమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని రత్న పరీక్షకుడు మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి అటువంటి రత్న పరీక్షకుడిని పిలిపించాడు రాజు. పరీక్షకుడిని పిలిపించి రత్నాన్ని అతని చేతిలో పెట్టి, అయ్యా ఈ రత్నం విలువ ఎంత, ఈ రత్నం గొప్పతనం ఏమిటి అని చెప్పమని అడిగాడు. అడిగేసరికి ఆ రత్న పరీక్షకుడు రత్నాన్ని పరీక్షించి, చాలా ఉత్తమోత్తమైనటువంటి రత్నం అండి ఇది, దీని వెల మనం నిర్ణయించలేము, చాలా గొప్ప విలువైనటువంటిది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఆ వర్తకుడిని పిలిచి, ఏమయ్యా ఇంకా నీ దగ్గర ఇలాంటి రత్నాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. అడిగేసరికి అతను, ఇప్పుడైతే నా దగ్గర లేవండి, ఇంట్లో ఉన్నాయి ఒక 10 రత్నాలు అని చెప్పాడు. దాని విలువ ఎంతో చెప్పు అని అడిగాడు రాజు. అడిగేసరికి, నాకు దాని విలువ తెలియదండి, మీరే నిర్ణయించాలి, నాకు తెలియదండి అని ఆ వర్తకుడు చెప్పాడు. సరే మరి ఇంట్లో రత్నాలు ఉన్నాయన్నావు కదా, నాకు రత్నాలు కావాలి మరి అన్నాడు. అనేసరికి ఆ వర్తకుడు ఏమన్నాడంటే, నాతో పాటు ఎవరినైనా మీ నమ్మకస్తులైనటువంటి భటులని పంపించండి, పంపిస్తే నేను ఆ రత్నాలు ఇచ్చి పంపిస్తాను అని వర్తకుడు చెప్పాడు. ఎప్పుడైనా ఒక వస్తువు శ్రేష్టమైనది తీసుకురావాలి అంటే నమ్మకం ఉన్న వాళ్ళనే పంపించాలి. ఎందుకంటే ఆ వస్తువు తీసుకుని వాళ్ళు పారిపోతే చేయగలిగింది ఏమీ ఉండదు, మన సామాన్య మానవులైనా ఇంకోళ్ళైనా. కాబట్టి మహారాజు కూడా నమ్మకస్తులైన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ నమ్మకస్తుడైన వాడు ఎవరైనా ఉంటే వాడిని ఇచ్చి పంపించండి అన్నాడు. సరే మరి 10 రత్నాలు ఊరికే ఎలా తీసుకుంటాడు ఆ రాజు? కనుక ఒక్కొక్క రత్నానికి 4,000 రూపాయల చొప్పున ధర నిర్ణయించాడు. 4,000 బంగారు నాణ్యాలు నిర్ణయించి 10 నాలుగులు 40,000 బంగారు నాణ్యాలు తన నమ్మకస్తుడైనటువంటి ఒక భటుడికి ఇచ్చి, మరి 4,000 బంగారు నాణ్యాలు కదండి, అవి ఎలా మోసుకెళ్తారు అని మనందరికీ సందేహం. వాటిని గుర్రం మీద వేసుకొని ఆ రత్నవర్తకుడితో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళాడు ఈ భటుడు. రాజుగారు పంపించాడు, భటుడు వెళ్ళాడు. సరే ఆ రత్నవర్తకుడి ఊరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 10 రత్నాలు కూడా ఆ వర్తకుడిస్తే తీసుకున్నాడు. తీసుకుని తిరిగి వస్తూ ఉండగా మధ్యలో బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చింది. పిడుగులతోటి, ఉరుములతోటి, ఇంకా కుండపోత వర్షం అంటారు, అలాగా
భయంకరమైన వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చి మొత్తం మిట్టా పల్లం కనపడకుండా అంతా ఎక్కడ పడితే అక్కడ నీరు. అతనికి దారి తెలియనటువంటి పరిస్థితి. మధ్యలో ఒక వాగు లాంటిది నది. ఆ నదిని దాటి వెళ్ళాలి. ఆ నది ఎక్కడుందో తెలియట్లేదు, నది గట్టు ఎక్కడుందో తెలియట్లేదు, ఎంత దూరం వెళ్తే ఆ నది లోపలికి పెడతాడో తెలియట్లేదు. ఇంత భయంకరమైనటువంటి వర్షం. ఇంకా సాయంత్రానికి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే ఇంత బ్రహ్మాండమైనటువంటి నది, ఎలా వెళ్ళాలో అతనికి తెలియటలేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక నావికుడు కనిపించాడు. అంటే పడవ నడిపేటటువంటి వాడు. ఆ పడవ నడిపేటటువంటి వాడిని పిలిచి, అయ్యా నన్ను అవతల గట్టుకు చేర్చు అని చెప్పి అడిగాడు. అడిగేసరికి వాడన్నాడు, ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? ఈ సమయంలో ఇంత వర్షం కురుస్తుంటే నన్ను నది దాటించమని అడుగుతావా? బతికి ఉంటావా? నువ్వు బతకవు, నన్ను కూడా చంపేసేటట్టున్నావు నువ్వు. ఇంత ప్రవాహంలో ఎవరైనా అవతల గట్టుకు వెడతారా? అసలు నదికి వెడతారా అని చెప్పి అంటాడు. ఈ భటుడు ఏమైనా సరే నేను సాయంత్రానికల్లా వెళ్ళిపోవాలి, రాజుగారి ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞని ఉల్లంఘించినట్లయితే నాకు శిక్ష పడుతుంది, రాజుగారి కోపం వస్తే ఏ రకమైన శిక్ష అయినా వేసేస్తారు, కాబట్టి నేను శిక్ష అనుభవించవలసి వస్తుంది, కాబట్టి నువ్వు ఎలాగైనా సరే నన్ను నది దాటించాలి అని అడుగుతాడు. అడిగేసరికి ప్రాణాలు ఖర్చు పెట్టుకొని నది దాటించడం అంటే మామూలు విషయం కాదు, నేను దాటించలేను అని చెప్పి ఆ పడవవాడు చెప్తాడు. అయ్యా ఈ పడవ నువ్వు దాటించలేకపోతే నా దగ్గర ఈ రత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ రత్నాలు నేనే తీసుకుని పారిపోయానని అనుకుంటారు రాజుగారు, దానివల్ల నాకు అనేకమైనటువంటి చిక్కులు వస్తాయి, కాబట్టి నువ్వు ఏదైనా సరే ఏ ఆపదైనా సరే నువ్వు నది దాటించక తప్పదు అని చెప్పి ఆ పడవ వాడిని అడుగుతాడు ఆ భటుడు, రాజభటుడు. వాడికి అప్పుడు ఆశ కలుగుతుందన్నమాట పడవ వాడికి. వీడి దగ్గర 10 అమూల్యమైన రత్నాలు ఉన్నాయా, వీడికి తీసుకుని రాజుగారి దగ్గరికి వెడతాడా, ఏ విధంగా అయినా సరే వెళ్ళాలి అని చెప్పేసరికి పడవ అతను, నీ దగ్గర ఉన్నటువంటి 10 రత్నాలలో 5 రత్నాలు నువ్వు నాకు ఇవ్వాలి, ఇస్తే నిన్ను నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఏదో రకంగా పడవ దాటిస్తానంటాడు. డబ్బు అంటే ఆశ కాబట్టి కొంత డబ్బు ఆశ చూపిస్తే ఎలాంటి పనులైనా కూడా చేయడం అనేది సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఆ పడవవాడు కూడా ఆ రత్నాల మీద ఆశతోటి పడవ దాటిస్తానన్నాడు. సరే, ఎప్పుడైతే రత్నాలు ఇస్తే పడవ దాటిస్తానన్నాడో ఇంకా ఈ భటుడికి ఏ విధమైనటువంటి ఇంకా ఉపాయం లేదు ఆ నది దాటడానికి. సరే ఏం చేస్తామని చెప్పి, సరే ఇస్తానులే నువ్వు పడవ తోటి, సరే ఇస్తానులే నువ్వు నదిని దాటించమన్నాడు. అనేసరికి సరేనని చెప్పి ఆ పడవ వాడు సరేనని ఆ పడవవాడు నదిని దాటించాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఈ భటుడు. వెళ్ళి, రాజా ఇదిగో రత్నాలు 5 అని చెప్పి రాజుగారి చేతిలో పెట్టాడు. పెట్టి మరి మిగిలిన 5 ఏవి అని రాజుగారు అడుగుతారు కదా, అందుకని ఆ రాజుగారు అడక్కముందే, విక్రమార్కుడు అడక్కముందే ఈ భటుడు తను పడవ దాటడానికి, అంటే విక్రమార్క మహారాజు అడక్కముందే తను నదిని దాటడానికి పడవవాడికి ఆ విక్రమార్క మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ పడవ వాడికి 5 రత్నాలు ఇచ్చి నదిని దాటి వచ్చానని చెప్పి ఆ భటుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ విక్రమార్కుడు
నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత శరీర శ్రమకి ఓర్చుకున్నావు, కాబట్టి నువ్వే ఈ 5 రత్నాలని ఉంచుకో అని చెప్పి ఆ రాజుగారు విక్రమార్కుడు ఆ భటుడికి 5 రత్నాలు ఇచ్చేశాడు. ఓ భోజ మహారాజా, ఇంత ఔదార్యం నీకు ఉంటే నువ్వు ఈ సింహాసనం ఎక్కు, లేకపోతే నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి అర్హుడు కాదు అని చెప్పేసి ఆ సాలభంజిక అతన్ని అడ్డుకుంది. వెంటనే భోజ మహారాజు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఈ ప్రకారంగా విక్రమార్కుని యొక్క ఔదార్యము ఇంత గొప్పది అని మనకి తెలుస్తూ ఉంది. తరువాత భాగంలో తర్వాత కథ తెలుసుకుందాం. నమస్కారం.